సౌదీ అరేబియా నేతృత్వంలోని ఒపెక్ ప్లస్ గ్రూప్లోని 8 చమురు ఉత్పత్తి దేశాలు వర్చువల్ సమావేశంలో అనూహ్య నిర్ణయం తీసుకున్నాయి. ఆగస్టు నుంచి రోజుకు 5,48,000 బ్యారెళ్ల ముడి చమురును అదనంగా ఉత్పత్తి చేయాలని నిర్ణయించాయి. సౌదీ అరేబియా, రష్యా, ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, కజకిస్తాన్, అల్జీరియా, ఒమన్లు ఈ నిర్ణయానికి అంగీకరించాయి. ఈ నిర్ణయం ప్రపంచ చమురు మార్కెట్లో కీలక మార్పులకు దారితీసే అవకాశం ఉంది. ఇటీవల ఇజ్రాయిల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్పై దాడులు చేసిన నేపథ్యంలో ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఆకాశానికి ఎగసి ఆ తర్వాత పడిపోయాయి. ఈ అస్థిరత మధ్య ఒపెక్ ప్లస్ ఈ సమావేశం నిర్వహించింది. గతంలో మే, జూన్, జూలై నెలల్లో రోజుకు 4,11,000 బ్యారెళ్ల అదనపు ఉత్పత్తికి నిర్ణయించిన ఈ గ్రూప్ తాజా నిర్ణయంతో ఉత్పత్తిని దాదాపు 3 రెట్లు పెంచనుంది. ఈ నిర్ణయం వెనుక ప్రధాన లక్ష్యం అమెరికా షేల్ చమురు ఉత్పత్తిదారుల నుంచి పోటీని తట్టుకోవడం, ప్రపంచ మార్కెట్లో తమ వాటాను పెంచుకోవడం. అంతర్జాతీయంగా చమురు ధరలు తక్కువగా ఉన్నప్పటికీ స్వచ్ఛంద ఉత్పత్తి కోతలను ఎత్తివేసి ఉత్పత్తిని పెంచాలని 22 దేశాల సమూహం నిశ్చయించుకుంది. ఒపెక్ ప్లస్ దేశాలు ప్రపంచ చమురు అవసరాల్లో సగభాగాన్ని తీరుస్తున్నాయన్న విషయం గమనార్హం. ఈ నిర్ణయం మార్కెట్పై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ధరలు మరింత తగ్గుతాయా లేక స్థిరంగా ఉంటాయా? ఒపెక్ ప్లస్ ఈ సాహసోపేత నీతితో తమ వ్యూహాన్ని సమర్థవంతంగా అమలు చేయగలదా? ఇవన్నీ రాబోయే రోజుల్లో తేలనున్నాయి.